ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడునయుందును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన నీ దేవుడు చాలా గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దుఃఖించొద్దు, బాధపడద్దు. నీ తండ్రి నీకు ఇస్తున్న విలువైన వాగ్దానాన్ని ఈరోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఆనాడు ఇశ్రాయేలీయులు భయంకరమైన పనుల చేత, భయంకరమైన బాధల చేత వారు కన్నీరు విడుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని తన బిడ్డ అయిన మోషే గారిని ఆయన లేవనెత్తి విడిపించడానికి ఆయన నడిపించారు. ఆనాడు తన బిడ్డలతో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను అంటాడు మొట్టమొదటిగా. ఆనాడు ఆ ఫరో కానీ తన సైన్యం కానీ తన బిడ్డల మీద, దేవుని బిడ్డల మీద ఏ బరువులైతే మోపి ఆ బాధ కలగజేస్తూ ఉన్నారో మొట్టమొదటిగా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మొదటగా మిమ్మల్ని నేను విడిపిస్తానంటాడు. ఈరోజు అపవాది చేత నీవు బరువులు మోయబడుతూ, అది ఏ రకమైన బరువైనా మోయలేక బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నావా? నీ తండ్రి నీకు సెలవిస్తూ ఉన్నారు, ఆయన నిన్ను విడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. తర్వాత చూడండి, వారి దాసత్వములో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు ఆయన. దాసత్వము కన్నా కాడి కింద ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ప్రతిరోజు బాధ, ప్రతిరోజు ఉదయం లేవగానే పని, కఠినమైన పని, అనేక రకాలుగా దుఃఖపడుతూ ఉన్నారు. మన తండ్రి చెప్తూ ఉన్నాడు, ఆ దాసత్వములోంచి వారిని విడిపిస్తానని ఏదైతే మాటిచ్చాడో ఈరోజు నీ దాసత్వము నుంచి కూడా నువ్వు ఎక్కడైతే అప్పుల్లో ఉండిపోయావో, ఎక్కడైతే శ్రమల్లో ఉండిపోయావో, ఎక్కడైతే ఒక పనిలో ఇరుక్కుపోయావో, ఎక్కడైతే నువ్వు సాతాను శోధనలో ఉండిపోయావో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ఆ దాసత్వము నుంచి నిన్ను దేవుడు విడిపించబోతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా పక్షాన మాట్లాడేవారు లేరయ్యా, నా పక్షాన్ని కార్యం చేసేవాళ్ళు లేరయ్యా, నాకు సపోర్ట్ చేసేవారు లేరయ్యా అని నువ్వు బాధపడుతున్నావో. దేవుడు అంటాడు తెలుసా, దేవుడు తీర్పు నేను తీరుస్తాను, నీ పక్షాన తీర్పు నేను తీరుస్తాను, నీకు న్యాయవాదిగా నేను ఉంటాను అని ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక నువ్వు భయపడొద్దు. నీ ప్రతి బాధని కూడా ఈరోజు దేవుని దగ్గర పెట్టు, ఆయనే న్యాయం తీరుస్తాడు. ఆయన అంటున్నాడు చూడండి, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినై ఉంటానని. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, నీకు గొప్ప తండ్రి ఉన్నాడు. ఆయన ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత కృతజ్ఞతతో దేవునికి నువ్వు ప్రార్థన చేసి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుణ్ణి స్తుతించినట్టయితే, ప్రవచించినట్టయితే, ప్రార్థించినట్టయితే గనక నీ జీవితంలో చాలా గొప్ప విడుదల నేడే నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ యొక్క సమయంలో దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.